చూసుకోండి. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే సంఘాలు ఆ రోజు తెలంగాణ ఇప్పుడు ఒకవైపు తెలంగాణ ఉద్యమ చాలామంది ఉద్యమకారులు వివిధ రూపాల్లో ఎవరికి వాళ్ళు పరిమితమవుతూ పోరాటాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా సూర్యాపేటలో మిగతా గుర్తులు మన ఒక పోరాటానికి ఒక ప్రస్తుతం పోరాటం అనేది ఒక భావజాల రాష్ట్రానికి ఒక ప్రచారానికి కూడుకున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు సూర్యాపేట నుంచి పాదయాత్ర మొదలుపెట్టి మొదటి దశలో భద్రాచలం వరకు దాంట్లో ఎమ్మెల్యేలు మొదటి 2 సంవత్సరాలు గమనించి ఉద్యమకారులందరినీ సమీకరిస్తూ మళ్ళీ కార్యక్రమం నిర్వహించుకుంటూ మళ్ళీ యాత్ర మొదలుపెట్టి ఆ బృందానికి తెలంగాణ ఉద్యమకారులుగా వారికి అభినందన తెలియజేసి ఖచ్చితంగా నోటు పొందిన మిగతా ఉద్యమంతా కూడా సహకరిస్తామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలా చెప్పండి. 1969లో తొలి తెలంగాణ ఉద్యమం దిగినప్పుడు 369 మంది అమరులైన ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వము కంపల్సరిగా తెలంగాణ ఇయ్యడం కోసానికి ఏర్పాటు చేపిస్తామని చెప్పినటువంటి పరిస్థితులలో కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయి వారు గవర్నర్ పోస్టులు తీసుకొని దీన్ని బండబెట్టిన తర్వాత 98 రోజులు జైలు శిక్ష చేసి కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఒకటే క్యాషన్ ఏరా గోలీ కాయింగే మగర్ తెలంగాణ లాయింగే అనే విధానం మీద మనం ఆనాడు పోరాడినాం. దాని తర్వాత బండబెట్టినటువంటి ఉద్యమము 2000 సంవత్సరంలో బిగినై తెలంగాణ వచ్చిందనక కొట్లాడినటువంటి తొలి తెలంగాణ ఉద్యమం కానీ మలి తెలంగాణ ఉద్యమం కానీ దీనికి స్ఫూర్తిదాయకం. అలాంటి పరిస్థితులలో తెలంగాణ వచ్చిన తర్వాత ధర్నా చౌక్ దగ్గరికి కూడా ముఖ్యమంత్రి రానియకుండా ధర్నాలు చేయకుండా ఖాళీ ఎవరైతే తెలంగాణకు వ్యతిరేక ద్రోవులు ఉన్నారో వాళ్ళకే తన క్యాబినెట్లో మంత్రి పదవులు ఇచ్చుకుంటా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళందరినీ పక్కకు నొక్కితే ఏ ఒక్కరోజు వీళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వకుండా గద్దర్ లాంటి వ్యక్తి కూడా 4 గంటల ప్రజాభవన్ ముందర కూర్చొని వచ్చిన తర్వాత కూడా ఎలగొట్టి వచ్చినటువంటి ఎన్నో రకాలటువంటి పరిస్థితులు ఎన్నో అవమానాలు చూసినాం. ఒక్కొక్కల కాడిపోయి అడిగితే అయ్యా 69 వాళ్ళు ఇంకా బతుకున్నారా అంటే మరి మీ అయ్యాలు బతుకురా లేరా అని కూడా అడిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితులలోనే మొన్న ఎలక్షన్లలో ఏం పెట్టిండు రేవంత్ రెడ్డి గారు, మేము మేనిఫెస్టో పెట్టినాము. దాంట్లో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ మాకందరికి ఎరికే కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమకారులను మేము కంపల్సరిగా గుర్తించి 250 గజాల జాగా, మెడికల్, బస్ పాస్తో పాసు గౌరవ వేతనం ఇస్తాం, పెన్షన్ ఇస్తామని చెప్పింది. మేము కూడా ఇప్పటికి ఏమంటున్నాం, ఒక సంక్షేమ బోర్డు పెట్టండి, అర్హులైన ప్రతి ఒక్కరు కూడా మీరు ఇస్తానన్నటువంటి మాట ప్రకారంగా కట్టుబడి ఉండండి. అలాంటి పరిస్థితులు కనుక మీరు అమలు చేయకపోతే మళ్ళీ శంకర్గిరి మాన్యాలు పట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది.
మీరు తెలంగాణ ఉద్యమకారులు అంటే ఒట్టిగానే అనుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమకారులే కనుక లేకుండా ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. ఆనాడు ఆయన ముఖ్యమంత్రి అయ్యేది కాదు, ఈనాడు ఈయన ముఖ్యమంత్రి అయ్యేది కాదు. ఎవరికో వాళ్ళ కొట్టుకపోయేది. కాబట్టి ఒకటే మేము చెప్పే విన్నపం, మమ్మలను కనుక విస్మరిస్తే మా వెనకాల ఉన్నటువంటి జనాలు తిరగబడతారో అదే విధానంగా ఈరోజు ఇక్కడి నుంచి జరిగేటటువంటి పాదయాత్ర దిగ్విజయంగా జరిగి వాళ్ళకి ఆయురారోగ్యాలు కూడా ఈ పాదయాత్రలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని పోత పాదయాత్రలో ప్రజాప్రతినిధులకు మంత్రులకు కూడా ఇచ్చి వాళ్ళతోటి కూడా విన్నపాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కూడా సముచిత స్థానం కల్పించి తెలంగాణ అమరులైనటువంటి కుటుంబాలకు కానీ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళకు కానీ గౌరవ వేతనంతో పాటు ఇండ్ల స్థలాలు, మెడికల్, బస్ పాసు కంపల్సరీగా పాస్ చేయాలని కోరుతున్నాం. తెలంగాణ రావడం గల